దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగునుగాక. ప్రభునందు ప్రేమైనటువంటి సహోదరులందరికీ ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రేమవందనాలు తెలియజేస్తూ, ఆయన వాక్యమే సత్యము అనేటువంటి ఈ కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తూ ఉన్నాను. ప్రియులారా, ఈ యొక్క కార్యక్రమం ద్వారా దేవుని యొక్క మాటలు మీరందరూ విని ఆత్మీయమైన మేలును క్షేమాన్ని పొందాలని ప్రభు సన్నిధిలో నిత్యము మీ కొరకు ప్రార్థిస్తూ ఉన్నాను. మీరు కూడా ప్రార్థనాపూర్వకంగా ఈ మాటలు విని ఆధ్యాత్మికంగా మేలు పొందాలని ఆశిస్తూ ఉన్నాను. ప్రియులారా, మనము దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 23వ వచనాన్ని చదువుకుందాం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 23వ వచనం. మోషే పుట్టినప్పుడు అతని తల్లిదండ్రులు ఆ శిశువు సుందరుడై ఉండుట చూచి విశ్వాసమును బట్టి రాజాజ్ఞకు భయపడక 3 మాసములు అతని దాచిపెట్టిరి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రభువా, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. నీ గ్రంథంలో మీరు సెలవిచ్చిన, మీరు రాయించిన నీ మాటలు మేము చదువుకున్నాం. ప్రభువా, నీ మాటలను మీరే మాకు తేటగా వివరించి బోధించండి. ఇందులో ఉన్న భావాలు, సత్యాలు మీరే మాకు బయలుపరచండి. ఆ వాక్య సత్యాలను గట్టిగా మేము పట్టుకొని ఆ వాక్య సత్య ప్రకారంగా జీవించున్నట్లు నీ కృపను మాకు దయచేయండి. తండ్రి, నీ వాక్యమే సత్యము కనుక నీ సత్యవాక్యాన్ని చేతబట్టుకుని మరి అన్ని జనుల మధ్య జ్యోతుల వలె ప్రకాశించినట్లు మా జీవితాలను నీ వాక్యం ద్వారా ఇతరులను ప్రభావితం చేసేటట్లుగా సిద్ధపరచండి. ప్రభా, మీరే మాకు సహాయం చేయండి. యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామమున స్తోత్రాలు చెల్లిస్తూ ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన సహోదరులారా, మనము చదువుకున్నటువంటి ఈ యొక్క వాక్య భాగంలో మోషే యొక్క తల్లిదండ్రుల విశ్వాసం ఎట్లున్నదో ఇక్కడ మనం చదువుకున్న వచ్చిన భాగంలో మనకు కనబడుతూ ఉంది. విశ్వాసమును బట్టి మోషే శిశువుగా ఉండగా రాజాజ్ఞకు భయపడకుండగా మోషేను 3 నెలలు వారు దాచిపెట్టినట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ప్రియులారా, ప్రాముఖ్యంగా మోషే యొక్క తల్లిదండ్రుల యొక్క విశ్వాసం ఏమిటి అంటే వారు రాజాజ్ఞకు భయపడలేదు అనే మాట చూస్తున్నాం. ప్రియులారా, మనము రాజాజ్ఞ మోషే పుట్టినప్పుడు ఏ విధంగా ఉంది అని అంటే చూడండి. నిర్గమాకాండం 1వ అధ్యాయము 15-16 వచనాలు. నిర్గమాకాండము 1వ అధ్యాయము 15-16 వచనాలు. మరియు ఐగుప్తు రాజు షిఫ్రా పూయా అను హెబ్రీయుల మంత్రసానులతో మాట్లాడి, మీరు హెబ్రీ స్త్రీలకు మంత్రసాని పని చేయొచ్చు, వారి కాన్పు పీటల మీద చూచినప్పుడు మగవాడైన ఎడల వాని చంపుడి, ఆడుదైన ఎడల దాన్ని బ్రతకనీయుడని వారితో చెప్పాను. ప్రియులారా, ఆ దినాలలో ఐగుప్తు రాజు హెబ్రీ మంత్రసానులకు ఇచ్చినటువంటి ఆజ్ఞ ఏంటంటే, పురిటిలోనే మీరు పుట్టినవాడు మగబిడ్డ అయితే చంపేయండి, ఆడపిల్ల అయితే బ్రతకనివ్వండి అని ఈ ఐగుప్తు రాజు ఒక శాసనాన్ని చేసినట్టుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. కాబట్టి ఆ కాలంలో మోషే జన్మించాడు. చూడండి, మోషే యొక్క తల్లిదండ్రులు అటువంటి రాజాజ్ఞ ఉన్నటువంటి ఆ కాలంలో మోషేను ఏ విధంగా వారు దాచిపెట్టారు అనేది
దేవుని యొక్క వాక్యంలో మనము చదువుతూ ఉన్నాం. చూడండి, నిర్గమకాండము 2వ అధ్యాయము మొదటి నుండి చదువుకుందాం. లేవి వంశస్థుడకుడు వెళ్ళి లేవి కుమార్తెను వివాహం చేసుకొనెను. ఆ స్త్రీ గర్భవతి అయి కుమారుని కని వాడు సుందరుడై ఉండుట చూచి 3 నెలలు వానిని దాచెను. మోషే సుందరుడుగా ఉండుట చూచి 3 నెలలు వానిని దాచెను అని మోషే యొక్క తల్లిదండ్రులను గురించి ఇక్కడ రాయబడింది. ఎందుకు వారు దాచారు అంటే, మగపిల్లవాని స్వరం లేకపోతే మగపిల్లవాడు హెబ్రీయులలో పుట్టాడు అని రాజుకు గనక తెలిసినట్లయితే మరి ఆ నైలు నదిలో పడేయమని, ఆ మగపిల్లవాడిని చంపేయమని రాజు యొక్క ఆజ్ఞ ఆ దినాలలో రాజ్యమంతా ఉన్నది. కాబట్టి అటువంటి పరిస్థితుల్లో మోషే యొక్క తల్లిదండ్రులు వారికి ఉన్నటువంటి విశ్వాసాన్ని బట్టి వారు ఆ బిడ్డను దాచారు. ఏమిటి వారికి ఉన్న విశ్వాసం? ఒకవేళ మోషే నాయకత్వంలో ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తు బానిసత్వం నుండి దేవుడు విమోచించబోతున్నాడు అనే విశ్వాసం వారు కలిగి ఉన్నారేమో. కాబట్టి ఈ బిడ్డ ద్వారా దేవుడు ఇశ్రాయేలు ప్రజల్ని విమోచిస్తాడు, కాబట్టి ఈ బిడ్డ బ్రతకాలి అని చెప్పి వారి ప్రయత్నంగా వారు చేయగలిగినటువంటి పని వారు 3 నెలలు ఆ బిడ్డను దాచారు. అయితే ఇక వారు దాయలేక వారు చేసిన పని ఏమిటి అంటే, ప్రియులారా, 3వ వచనంలో, తరువాత ఆమె వానిని దాచలేక వాని కొరకు ఒక జమ్ము పెట్టి తీసుకొని దానికి జిగటమన్నును కీలును పూసి అందులో ఆ పిల్లవాణిని పెట్టి ఏటి ఒడ్డున జమ్ములో దానిని ఉంచగా, దాచలేక, ప్రియులారా, తాను దాచగలిగినంత వరకు దాచింది. ఇక దాచలేక ఇక దేవునికి ఆ బిడ్డను అప్పగించండి. అవును, మనము చేయవలసిన దానిని చేసి మనము చేయలేనటువంటి దాన్ని దేవునికి అప్పగిస్తే దేవుడు దాన్ని పూర్తి చేస్తాడు. ప్రియులారా, గమనించండి, మనము ప్రార్థన చేయగలం, మనము చేయగలిగింది మనం చేస్తే దేవుడు మనము చేయలేని దాన్ని ఆయన చేస్తాడు. లాజరు చనిపోయినప్పుడు ఆయనను సమాధిలో పెట్టారు. 4 రోజుల తర్వాత యేసు ప్రభు వారు ఆ సమాధి దగ్గరికి వచ్చి ఆ సమాధికి అడ్డుగా ఉన్నటువంటి రాయిని మీరు తొలగించండి అన్నాడు. అక్కడున్నటువంటి వారు ఆ రాయిని తొలగించగలరు, కానీ సమాధిలో ఉన్నటువంటి లాజర్ను బ్రతికించలేరు. రాయిని తొలగించగలం, కానీ లాజర్ని బ్రతికించలేం. కానీ అక్కడ ఉన్నటువంటి వారు రాయిని తొలగించినప్పుడు మనుషులు చేయలేని దానిని ప్రభు చేశారు. లాజరు లేచి బయటికి రమ్మనగానే ప్రేత వస్త్రములతో చుట్టబడినటువంటి లాజరు సజీవుడై తిరిగి బయటకు వచ్చాడు. కాబట్టి ప్రియులారా, మోషే యొక్క తల్లిదండ్రులు, ముఖ్యంగా తల్లి యొక్క విశ్వాసం చూడండి. ఆమె 3 నెలలు మోషేను దాచిపెట్టింది విశ్వాసమును బట్టి. అయితే ఇక దాచలేక తాను ఏ దేవుణ్ణైతే నమ్ముకున్నదో, ఏ దేవుణ్ణైతే ఆరాధిస్తున్నదో, ఏ దేవుని యందైతే విశ్వాసం ఉంచిందో ఆ దేవునికి బిడ్డను అప్పగించింది. ఎలా అప్పగించింది? ఒక జమ్ము పెట్టి తయారు చేసింది. ఆ జమ్ము పెట్టికి లోపల వెలుపట కీలు పూసింది. ఆ యొక్క పెట్టెలో బిడ్డను పెట్టి ఆ ఏటి ఒడ్డున జమ్ములో ఉంచండి. ఏటిలో కాదండి, ఏటి ఒడ్డున ఆ జమ్ములు ఉంచండి. ఆమె చేయవలసిందంతా చేసింది.
ఎందుకంటే జమ్ము పెట్టెలో పెట్టి పైకి తేలుతుంది, కానీ ఆ సందులోంచి నీరు వచ్చే బిడ్డను చంపేయవచ్చు. కానీ ఆ నీరు ఆ జమ్ము పెట్టు లోపలికి రాకుండగా కీలు పూసినట్టుగా మనం చూస్తున్నాం. మనము ఆదికాండ గ్రంథము 6వ అధ్యాయములో ప్రభువైన దేవుడు నోవహుకు చెప్పినటువంటి ఆ ఓడ తయారు చేసిన తర్వాత లోపట వెలుపట కీలు పూయమని చెప్పాడు. ఎందుకంటే ఆ జల ప్రళయములో వర్షం కురిసినప్పుడు ఆ నీరు ఓడలో ప్రవేశించకుండా ఉండటానికి భద్రతనిచ్చింది కీలు. అట్లాగే మోషేను ముంచకుండా, నాశనం చేయకుండా భద్రపరిచే నిమిత్తము మోషే యొక్క తల్లి ఆ జమ్ము పెట్టుకు కీలు పూసి ఆ జమ్ములో ఉంచింది. మాత్రమే కాదు, వానికి ఏమి సంభవించబోతుందో తెలుసుకోవటానికని వాని యొక్క అక్క దూరముగా నిలుచుండేననే మాట చూస్తున్నాం. వాని యొక్క అక్క అంటే మిరియామును కూడా అక్కడ కాపలాగా పెట్టింది. కారణం ఏంటంటే ఏమి సంభవించబోతుందో మరి చూడటం కొరకు మిరియామును అక్కడ కాపలాగా ఉంచి అది కనిపెట్టమని చెప్పింది. కాబట్టి అదే సమయంలో చూడండి, ఫరో యొక్క కుమార్తె స్నానం చేయటానికని ఆ ఏటి దగ్గరికి వచ్చినప్పుడు ఆమె పనికత్తెలు ఏటి ఒడ్డున నడుస్తూ ఉండగా ఆమె నాచులోని ఆ పెట్టెను చూచి తన పనికెత్తునొకతను పంపి తెప్పించి తెరచి ఆ పిల్లవాడిని చూచినప్పుడు ఆ పిల్లవాడు ఏడ్చుచుండగా చూచి వాని యందు కనికరించి వీడు హెబ్రీల పిల్లలలో ఒకడు అని. ప్రియులారా గమనించండి, దేవుడు ఏ విధంగా ఈ బిడ్డను కాపాడుతూ వచ్చాడో చూడండి. మోషే యొక్క తల్లి విశ్వాసమును బట్టి 3 నెలలు భద్రంగా కాపాడగలిగింది. ఇక కాపాడలేక దాచలేక దేవునికి అప్పగించి ఆ జమ్ములో ఉంచినప్పుడు, ఆ నాచులో ఉంచినప్పుడు దేవుడు ఆశ్చర్య రీతిగా ఫరో కుమార్తె యొక్క చెలికత్తెలతో ఆ ఏటి దగ్గరికి స్నానానికి రావటం, ఆ నాచులో ఉన్నటువంటి పెట్టెను చూడటం, చెలికత్తె చేత బయటికి తెప్పించుకుని ఆ పెట్టి తెరిచి చూసినప్పుడు ఆ పిల్లవాడు ఏడవటం ఇక్కడ చూస్తూ ఉంది. ప్రియులారా గమనించండి, ఇక్కడ ఒక మాట చూడండి. ఆమె ఆ పిల్లవాడిని చూసినప్పుడు, ఏడుస్తుండగా ఆ పిల్లవాడిని చూసినప్పుడు కనికరం పుట్టించాడు దేవుడు. తండ్రేమో హెబ్రీ పిల్లవాడిని, మగ పిల్లవాడిని చంపేయమని చెప్పాడు. కుమార్తె ఏమో చంపేయమని, చావడానికి ఉన్నటువంటి ఈ చిన్న బిడ్డ మీద కనికరం చూపించండి. ప్రియులారా, దేవుడు ఎంత ఆశ్చర్యకరుడో చూడండి. ఆశ్చర్యకరమైనటువంటి సంగతులను దేవుడు చేయగలిగినటువంటి వాడుగా మనకి ఇక్కడ కనబడతా ఉన్నాడు. తండ్రి కఠినాత్ముడై హెబ్రీల పిల్లల్ని, మగపిల్లల్ని చంపమని చెప్తే ఈ పిల్లవాడు హెబ్రీయుడు అని ఎరిగినటువంటి ఫరో రాజు యొక్క కుమార్తె మరి ఈ పిల్లవాడి మీద కనికరం చూపించినట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాం. దేవుడు ఎవరిని కఠినపరుస్తాడు వారిని కఠినపరుస్తాడు, ఎవరిని కనికరిస్తాడు దేవుడు వారిని కనికరిస్తాడు. ఇశ్రాయేలు ప్రజలు నాశనం అయిపోవాలని ఫరో హృదయాన్ని కఠినపరిచింది దేవుడు. మరి మోషేను కనికరించింది దేవుడు. మోషే పట్ల ఫరో కుమార్తెకు కనికరాన్ని కలిగించాడు దేవుడు. కాబట్టి ఏమి చేసింది అంటే చూడండి, వెంటనే ఎప్పుడైతే ఈ పిల్లవాడు ఏడుస్తూ ఉండగా ఫరో కుమార్తె ఇదిగో ఈ పిల్లవాడు హెబ్రీలలో ఒకడు అనగానే అక్కడే తల్లి చేత కాపలాగా ఉంచబడినటువంటి ఆ యొక్క మిరియాము వచ్చి ఫరో కుమార్తెతో అంటుంది, నీ కొరకు ఈ పిల్లవాడిని పెంచుటకు నేను వెళ్ళి హెబ్రీ స్త్రీలలో ఒక దాదిని పిలుచుకొని వత్తునా అని. ప్రియులారా గమనించండి, ఈ పిల్లవాడు ఎందుకు ఏడుస్తున్నాడు? సహజంగా 3 నెలల బిడ్డ ఎందుకు ఏడుస్తాడండి? పాల కోసం ఏడుస్తాడు.
ఫరో కుమార్తె యవనస్తురాలు, ఆమెకు వివాహం కాలేదు. కాబట్టి ఆమె చెలికత్తులు కూడా యవనస్తులు, వారు కూడా వివాహం కానటువంటి వారు. కాబట్టి వీరి దగ్గర పాలు లేవు. కానీ ఇప్పుడు ఈ బిడ్డకి పాలు అవసరం. ఆ యొక్క అవసరత ఎరిగినటువంటి ఈ యొక్క మిరియాము వెంటనే ఫరో కుమార్తె దగ్గరికి వెళ్ళి, అమ్మ ఈ బిడ్డ ఏడుస్తున్నాడు పాలు కోసం. కాబట్టి హెబ్రీ స్త్రీలలోనే ఒక ఆమెను ఈ బిడ్డకి పాలిచ్చి పెంచున్నట్టుగా నేను తీసుకురమ్మంటారా? పాలున్న ఆమెని పాలివ్వడానికి ఒక స్త్రీని తీసుకొని రమ్మంటారా అని అడిగినప్పుడు ప్రియులరా చూడండి, ఫరో కుమార్తె వెళ్ళమని చెప్పింది. ఆ చిన్నది వెళ్ళి ఆ బిడ్డ యొక్క తల్లిని పిలుచుకొని వచ్చాను. ఈ బిడ్డ యొక్క తల్లి తన బిడ్డకు పాలివ్వడానికి తీసుకుని రాబడింది. నిజంగా దేవుడు ఎంత అద్భుతమైనటువంటి కార్యాన్ని ఇక్కడ చేస్తున్నాడు చూడండి ప్రియులారా. నిజంగా ఆ ఏటిలో ఆ బిడ్డను విడిచిపెట్టినప్పుడు తల్లి మనస్సు ఎంత విలవిలలాడి ఉంటుందో. అయ్యో నా బిడ్డ ఏమైపోతాడు, ఏమైపోయినా నీ చిత్తం ప్రభువా అని చెప్పి ఆ బిడ్డను అప్పగించినటువంటి తల్లికి దేవుడు ఎంత గొప్పగా మరి తన బిడ్డ మళ్ళా తన ఒడిలోకి వచ్చి తన పాలు తాగేటట్లు చేశాడు చూడండి. దేవుడు ఎంత ఆశ్చర్యకరుడు ప్రియులారా. నా బిడ్డ ఇక నాకు వస్తాడా తిరిగి అని చెప్పి విలపిస్తున్నటువంటి తల్లి ఒడిలోకి దేవుడు మరలా ఆ బిడ్డను తీసుకొచ్చి పెట్టాడు. మాత్రమే కాదు, ఇక్కడ ఆశ్చర్యకరమైన సంగతి ఏంటంటే చూడండి, ఆ తల్లితో ఫరో కుమార్తె చెప్తుంది. ఫరో కుమార్తె ఆమెతో, ఈ బిడ్డను తీసుకొని పోయి నా కొరకు వానికి పాలిచ్చి పెంచుము, నేను నీకు జీతం ఇచ్చదనని చెప్పగా ఆ స్త్రీ ఆ బిడ్డను తీసుకొని పోయి పాలిచ్చి పెంచాను. ప్రియులారా, ఆ కాలంలో ఇశ్రాయేలు ప్రజలు కఠినమైన దాస్యంలోనే కాదు, కఠినమైనటువంటి పేదరికంలో వారు జీవిస్తున్నటువంటి సందర్భం. ఆ సందర్భములో దేవుడు ఎంత అద్భుతంగా కార్యం చేశాడు వారి మధ్య అంటే, మోషే తల్లి తన బిడ్డ లేడు అనుకున్నటువంటి ఆ తల్లి ఒడిలోనికి తన బిడ్డ వచ్చాడు. తన బిడ్డ తన పాలు తాగి పెరిగేటువంటి కృపను దేవుడు అనుగ్రహించాడు. మాత్రమే కాదు, ఇప్పుడు ఫరో కుమార్తె ద్వారా ఆ పేద కుటుంబానికి ఒక జీతాన్ని కూడా దేవుడు ఏర్పాటు చేశాడు. ప్రియులారా, ఎంత గొప్ప ప్రభు అండి. ఆలోచన చేయండి ప్రియులారా, దేవుని కార్యములు ఎంత అద్భుతం. నీవు విశ్వాసముతో కనుక వ్యవహరిస్తే, నీవు విశ్వాసముతో నీవు చేయగలిగినటువంటి పనిని నీవు చేయగలిగితే ప్రియులారా గమనించండి, దేవుడు నువ్వు చేయలేని దాన్ని దేవుడు చేశాడు. ఆ బిడ్డ తన తల్లి దగ్గర పాలు తాగటమే కాకుండా ఆ బిడ్డకు, తన సొంత బిడ్డకు పాలిచ్చి పెంచుతూ జీతాన్ని కూడా పొందుతుంది. ప్రియులారా, మోషే యొక్క తల్లి. ఎలా జరిగింది ఈ కార్యం అంటే, మోషే తల్లి యొక్క విశ్వాసం. ఆమె రాజాజ్ఞకు భయపడలేదు. కేవలం దేవుని మీద ఆధారపడి దేవుని యందు విశ్వాసం ఉంచి తన బిడ్డను దాచిపెట్టింది. తన బిడ్డను దాచిపెట్టింది ప్రియులారా. ఆ విధంగా తన యొక్క విశ్వాసాన్ని కనబరిచినటువంటి మోషే యొక్క తల్లి యొక్క విశ్వాసం ఆ బిడ్డకు పాలిచ్చేటట్లు మాత్రమే కాదు, ఫరో కుమార్తె ద్వారా జీతాన్ని పొందేటట్లుగా చేసింది ప్రియులారా. చూడండి, ఆ బిడ్డ పెద్దవాడైన తర్వాత ఆమె ఫరో కుమార్తె యొద్దకు అతన్ని తీసుకొని వచ్చెను. అతడు ఆమెకు కుమారుడాయను. ప్రియులారా గమనించండి, ఏమైపోతాడో నా బిడ్డ అనుకున్నటువంటి ఆ బిడ్డ ఇప్పుడు ఏమయ్యాడండి? ఐగుప్తు రాజ్యాన్ని పరిపాలన చేస్తున్నటువంటి రాజకుమార్తె యొక్క కుమారుడయ్యాడు.
ఇప్పుడు రాజకుమార్తె యొక్క అంతఃపురములోనికి ఈ బిడ్డ తీసుకొని రాబడ్డాడు. పేద కుటుంబంలో ఉన్నటువంటి ఈ మోషే, పేద కుటుంబంలో జన్మించినటువంటి ఈ మోషే ఇప్పుడు ఎక్కడికి తీసుకొని రాబడ్డాడు అంటే, ఫరో కుమార్తె యొద్దకు అతన్ని తీసుకొని వచ్చాను, అతడు ఆమెకు కుమారుడయ్యను. ఫరో కుమార్తె యొక్క కుమారుడయ్యాడు. పేదరికములో పుట్టినటువంటి మోషే ఫరో యొక్క కుమార్తెకు కుమారుడాయను. మాత్రమే కాదు, ఆమె నీటిలో నుండి ఇతన్ని పిలిచి తీసి తినని చెప్పి అతనికి మోషే అను పేరు పెట్టాడు. ఫరో కుమార్తె మోషేకు పేరు పెట్టండి. మోషే అంటే నీటిలో నుండి తీయబడినవాడు. ప్రియులారా, జలములు అంటే దేవుని ఉగ్రతకు ఒక పోలికగా ఉన్నది బైబిల్లో. కింది జలములు, మీది జలములు, కింది నీరు, పై నీరు, నోహు సిద్ధపరిచినటువంటి ఓడ మీదికి వచ్చినాయి ఆ ఉగ్రత జలములు. అలాగనే మోషే కూడా నీటిలో మునిగిపోవలసినటువంటి వాడు, నీటిలో వేయబడవలసినటువంటి వాడు, మరణానికి పాత్రుడుగా ఉన్నటువంటి మోషే దేవుని యొక్క మహాకృపను బట్టి బయటకు తీయబడ్డాడు. ఎవరైతే నీటిలో పడేయండి అని చెప్పాడో అతని యొక్క కుమార్తె ద్వారా నీటిలో నుండి బయటికి తీయబడ్డాడు. కాబట్టి నీటిలో నుండి బయటికి తీశాను కాబట్టి ఇతడి పేరు మోషే. ఉగ్రతలో నుండి బయటికి తీసుకొని రాబడినటువంటి వాడు. కానీ ఇప్పుడు బయటికి తీయబడటమే కాదు, పేదరికములో మగ్గిపోకుండగా ఐగుప్తు అంతఃపురములో పెరుగుతున్నాడు మోషే. ఇది ఎట్లా జరిగింది అంటే మోషే యొక్క తల్లి విశ్వాసం, మోషే యొక్క తల్లిదండ్రుల విశ్వాసం. అదే మనము చదువుతున్నాం ప్రియులారా. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయము చూడండి, 23వ వచనంలో మోషే పుట్టినప్పుడు అతని తల్లిదండ్రులు అతడు ఆ శిశువు సుందరుడై ఉండట చూచి విశ్వాసమును బట్టి రాజాజ్ఞకు భయపడక 3 మాసములు అతనిని దాచిపెట్టిరి. మోషే యొక్క తల్లిదండ్రుల విశ్వాసం చూడండి, మోషేను ఏ విధంగా కాపాడుతూ వచ్చింది. నా విశ్వాసం మన బిడ్డలను కాపాడుతుంది, మన బిడ్డలను యోగ్యులుగా చేస్తుంది, మన బిడ్డలను ప్రయోజకులుగా చేస్తుంది. ప్రియులారా, విశ్వాసం, మోషే తల్లిదండ్రుల విశ్వాసం, తల్లిదండ్రులుగా మన విశ్వాసం. ఆలోచన చేద్దాం. మోషే పుట్టినప్పుడు ఎంత భయంకరమైనటువంటి పరిస్థితి ఐగుప్తు దేశంలో ఉన్నదో మనం చదువుకున్నాం. నిర్గమకాండం 1వ అధ్యాయం 15-16 వచనాల్లో చదువుకున్నాం. అలాగే 9-10 వచనాల్లో కూడా అతడు తన జనులతో ఇట్లనెను, ఇదిగో ఇశ్రాయేలు సంతతి అయినటువంటి ఈ జనం మనకంటే విస్తారముగా బలిష్టంగా ఉన్నది. వారు విస్తరింపకుండునట్లు మనము వారి ఎడల యుక్తిగా జరిగించడము రండి. లేని ఎడల యుద్ధము కలుగునప్పుడు కూడా మన శత్రువులతో చేరి మనకు విరోధముగా యుద్ధము చేసి ఈ దేశంలో నుండి వెళ్ళిపోదురేమో. విస్తరించకుండగా వీరి ఎడల యుక్తంగా మనము నడుచుకున్నాం, వీరు విస్తరించకూడదు. ప్రియులారా, ఆనాడైనా ఈనాడైనా దేవుని ప్రజలు విస్తరించకుండగా, దేవుని ప్రజలు అభివృద్ధి చెందకుండగా సాతానుడు అనేకమైనటువంటి కుతంత్రాలు పన్ని అనేక రకాలుగా దేవుని ప్రజలను హింసిస్తూ ఉన్నాడు, ఇబ్బంది పెడుతున్నాడు, కష్టపెడుతున్నాడు. దేవుని ప్రజలను నాశనం చేయాలని వాడు ఆలోచన చేస్తూ ఉన్నాడు. అయితే ప్రియులారా, ఇక్కడ ఒక శ్రేష్టమైనటువంటి మాట రాయబడింది. ఏంటంటే నిర్గమకాండం 1వ అధ్యాయం 12వ వచనంలో, అయినను ఐగుప్తీయులు వారిని శ్రమ పెట్టిన కొలది వారు విస్తరించి ప్రబలిరి గనుక వారు ఇశ్రాయేలీల ఎడల అసహ్యపడిరి. ప్రియులారా,
చూడండి, ఇశ్రాయేలు ప్రజలను అసహించుకుంటున్నారు. కారణం ఏంటి? వారు చెడ్డ పనులు చేశారా? చేయలేదే. ఎందుకు వీరికి అసహ్యం కలిగింది అంటే వారు విస్తరిస్తున్నారు, వారు అభివృద్ధి చెందుతున్నారు, వారి సంతానం విస్తరిస్తుంది. దేవుని పిల్లల అభివృద్ధి లోకస్తులకు అసహ్యం. ఆనాటి ఇశ్రాయేలు ప్రజల అభివృద్ధి విస్తరణ ఐగుప్తీయులకు అసహ్యాన్ని కలిగిస్తే, ఈనాడు లోకస్తులకు దేవుని పిల్లల అభివృద్ధి అసూయను కలిగిస్తుంది. అందుకని ఫరో తన ప్రజలతో ఈ మాట చెప్తూ ఉన్నాడు, వాళ్ళు విస్తరించకూడదు, వారు అభివృద్ధి చెందకూడదు. మగ పిల్లలందరినీ చంపేయండి అని ఫరో నిర్ణయం చేస్తే, ఆ కాలంలో పుట్టినటువంటి మోషేను తల్లిదండ్రులు విశ్వాసంతో కాపాడి తర్వాత దేవుని చేతుల్లో పెట్టినప్పుడు దేవుడు మోషేను అద్భుతంగా కాపాడి అద్భుతమైనటువంటి రీతిగా ఫరో యొక్క అంతఃపురంలో పెరిగేటువంటి ఏర్పాటు చేశాడు దేవుడు. ప్రియులారా, విశ్వాసములో ఎంత గొప్ప ఆశీర్వాదం ఉన్నదో ఆలోచన చేయని ప్రియులారా. ఆనాడు మోషే యొక్క తల్లిదండ్రులు మిగిలినటువంటి ఇశ్రాయేలు తల్లిదండ్రుల వలె గనక భయపడిపోయి ఉంటే, విశ్వాసము లేనివారుగా రాజాజ్ఞకు భయపడిపోయి రాజుగారు చంపేస్తాడేమో అని చెప్పి ఆలోచించి అందరిలాగే ఆ బిడ్డను పారవేసి ఉంటే మోషే గొప్పవాడయ్యేవాడా? మోషే యొక్క తల్లిదండ్రుల పేర్లు ఈనాడు దైవగ్రంథంలో రాయబడేవా? చూడండి ప్రియులారా, విశ్వాసం అనేది రాజాజ్ఞకు భయపడకుండగా దేవుని యొక్క మాటకు లోబడుతుంది, దేవుని మీద ఆధారపడుతుంది, దేవుని కొరకు చేయవలసిందంతా చేస్తుంది. చేసిన తర్వాత అది చివరకు వారు చేయలేని దాన్ని దేవునికి అప్పగిస్తుంది. ప్రియులారా, వారు దాయగలిగినన్నాళ్ళు దాచారు, దాచలేక చూడండి ప్రియులారా, నిర్గమకాండం 2వ అధ్యాయములో మనము చూస్తూ ఉన్నాం. 3వ వచనంలో ఆమె వాని దాచలేక, నువ్వు చేయగలిగింది నువ్వు చెయ్యి, నువ్వు చేయలేని దాన్ని దేవునికి అప్పగించు, దేవుడు ఖచ్చితంగా చేస్తాడు. మోషే యొక్క తల్లిదండ్రుల విశ్వాసం ఎంత గొప్పది! వారు చేయగలిగింది చేశారు, చేయలేని దాన్ని దేవునికి అప్పగించారు. దేవుడు అద్భుత రీతిగా మోషేను కాపాడి, మోషే తన పేద స్థితిలో నుండి సంపన్నమైన స్థితిలోనికి తీసుకుని రాబడి చక్కగా ఐగుప్తు అంతఃపురంలో పెరిగేటట్లుగా దేవుడు ఆశీర్వదించాడు. కాబట్టి ప్రియులారా, విశ్వాసం అనేది చేయగలిగినంత చేస్తుంది, చేయలేని దాన్ని దేవునికి అప్పగిస్తుంది. అటువంటి కృప దేవుడు మనకు దయచేయను గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీకు స్తోత్రాలు. నీ వాక్యం ద్వారా మీరు మాకు సెలవిచ్చిన శ్రేష్టమైన ఈ వాక్య తలంపులన్నింటినీ కూడా మా హృదయంలో భద్రంగా దాచుకుని నెమరు వేసుకుంటూ ఆ ప్రకారంగా విశ్వాసం ఎదుగుతూ బలపడుతూ ఈ వాక్యానుసారంగా జీవించే కృపను మాకు అందరికీ దయచేయమని యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామమును బట్టి ప్రార్థన చేసి వినిమిట వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.